సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కలెక్టర్ క్రాంతి వల్లూరి. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళి అర్పించారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విచక్షణ, విజ్ఞాన, వివేక शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతికి విషయమైనటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ఆల్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సహా అన్ని డిపార్ట్మెంట్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ కూడా పేరు పేరున అందజేస్తుంది. జీవితం ఒక అందమైన మెమోరీ. ఆ మెమోరీ ఆల్బంలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ షేడ్స్, మరికొన్ని కలర్. రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న అమరుల ఆశయాలు, ఆకాంక్షలు అనుగుణంగా ముందుకెళ్లడం మన అందరి కర్తవ్యమని గుర్తు చేస్తున్నాను. అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు. సంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో ముందుకు అడుగులు వేస్తున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాము. జిల్లాలోని ఆయా శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాము. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి విజయవంతంగా పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు నా అభినందనలు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించుటలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరువలేనిది. ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసిన అధికారులకు నా అభినందనలు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులకు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జూన్ 4న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సహకరించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు జిల్లా ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో, వివిధ రకాల నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ సబ్ డివిజన్లలో షీ టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షీ టీం బృందాల ద్వారా బస్టాండ్లు, కళాశాలలు మరియు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం గస్తీ కాస్తూ ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.